ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే గిడుగు రుద్రరాజు రాజీనామా నేపథ్యంలో ఆమె ఏపీ పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, లీగల్ సెల్ నాయకులు వరప్రసాద్ ఉన్నారు. వరప్రసాద్ గారు ఏంటి చెప్పండి, రాబోయే రోజుల్లో షర్మిల గనక పార్టీ బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రాజకీయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రభుత్వం అధికారంలో లేదు. అయితే షర్మిల గారు చాలా పట్టుదల కలిగిన మనిషి, పట్టుదల కలిగిన మనిషి. ఆమె ఏదైనా అనుకుంటే సాధిస్తారు, దానికోసం ఎంతకైనా తెగిస్తారు, అట్లాగే త్యాగాలు కూడా చేస్తారు. దానికి ఉదాహరణ గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తను సపోర్ట్గా ఉన్నారు. అటువంటి త్యాగశీలి, దృఢమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు దేనికైనా చెప్పండి. మీరు దాదాపుగా చెప్తున్నారు షర్మిల వస్తే పార్టీ బాగుంటుంది అని చెప్పేసి. ఒకవేళ షర్మిల గనక బాధ్యతలు చేపడితే రాష్ట్రంలో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం? రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రెండిట్లకి నష్టం జరిగే ప్రభుత్వం ఉంది, పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయని నేను చెప్తున్నాను. అంటే ప్రత్యేక హోదా ఎజెండాతో ముందుకెళ్తే మీకు ఏమైనా లాభం, షర్మిల ముందుకెళ్తే ఏమైనా లాభం జరుగుతుందా? ఖచ్చితంగా అండి. ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా ఉన్నప్పుడు ప్రజలు అన్ని విధాలా అందుబాటులో ఉంటాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇంటిలో నలుగురు ఉంటే ముగ్గురికి కనీసం ఉపాధి కలుగుతుంది. నాకు ఒక్క మాట చెప్పండి, ప్రత్యేక హోదా అంశం అనేది కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చింది, లేదా విభజన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చింది. కానీ విభజన చట్టానికి చట్టబద్ధత కల్పించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. అలాంటప్పుడు మీరు ప్రత్యేక హోదాని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? మీరు ఆ రోజున కనుక చట్టబద్ధతని చేసి ఉంటే విభజన చట్టానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. చట్టబద్ధత చేయకపోవటం కాదు, ఆ రోజు పార్లమెంట్లో అందరూ చూస్తుండగానే 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి అన్నారు. మేము వస్తే 10 ఏళ్ళు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దాన్ని చట్టబద్ధత చేయక్కర్లా, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీయే వస్తుంది కాబట్టి అధికారంలోకి నెక్స్ట్ స్టెప్ తీసుకునేది. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకుండా వేరే ప్రభుత్వం రావటం వల్ల. సార్ మీరు చెప్పండి, షర్మిల గారు కనుక బాధ్యతలు చేపడితే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏపీ రాజకీయం? సార్, మేము మొదట మేడం గారిని ఆహ్వానిస్తున్నాము. ఇది చాలా మేము ఆహ్వానిస్తున్నాం, ఎందుకంటే అధికారంగా హైకమాండ్ వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. మేడం గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము పర్సంటేజ్ అనేది పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎంత మేరకు పెరగవచ్చు? దాదాపు మీకు 2019లో 2.4, నాకు తెలిసినంత వరకు 2019-14 ఎలక్షన్లో ఒక ఎలక్షన్లో 2.4, ఒక ఎలక్షన్లో 1.2% ఉంది. ఎంతవరకు పెరగవచ్చు మీరు? సార్ అది మనం ప్రెడిక్ట్ చేయలేము సార్ కొన్ని విషయాలు. కాకపోతే మేము ఆశిస్తున్నది ఏంటంటే 10-15% వరకు మేము ఆశిస్తున్నాము. పైగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. సో ఈ తీవ్రతలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని మేము ఆశిస్తున్నాం. షర్మిల గారు పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలంగా ముందుకు తీసుకెళ్ళగలరని మీరు అనుకుంటున్నారా? మేము భావిస్తున్నాం సార్, బలంగా ముందుకు తీసుకెళ్లారని భావిస్తున్నాం. ఎలా తీసుకెళ్ళగలరు సార్? అధిష్టానం ఆదేశాల మేరకు మేడం కూడా గారు రావటం జరిగింది. సో ఆవిడకంటూ ఒక బలమైనటువంటి ఒక వర్గం ఆవిడకు ఉంది. దానికి తోడు ఏంటంటే ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. సో ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలని మేము భావిస్తున్నాం. దీని ద్వారా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అని మేము ఆశిస్తున్నాం. ఏమైనా ఈసారి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉందా షర్మిల నాయకత్వంలో? ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం సార్, అవకాశం ఉంది. ఒకవేళ అడుగు పెడితే ఎన్ని సీట్లతో అడుగు పెట్టవచ్చు అనుకుంటున్నారు సార్? అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కదాన్ని మేము ప్రెడిక్ట్ చేయలేము. ప్రెడిక్ట్ చేయకుండానే మనం ఏది చేయగలం. కాకపోతే ఒక ఖచ్చితమైనటువంటి ఒక బలమైన పోటీ మేము ఇవ్వగలం. 10-15 సీట్లు మేము ఆశిస్తున్నాం సార్ అసెంబ్లీలో. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, వైఎస్ షర్మిల నేతృత్వంలో తాము పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్తుంది, బలంగా మేము ఏ పరిస్థితుల్లో అయినా ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంతమేర అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి అయితే ఒక ధీమా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన నాయకుల్లో అయితే ఉంది. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.